హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్, ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ చూసినా గానీ, లేదంటే ఫుల్ రిచ్ క్లాస్ అంబానీ కొడుకే అయినప్పటికీ ఆయన పెళ్లి టైంకి వచ్చేసేసి ఆయన బాధలు ఆయన చెప్పుకొని ఏడ్చినాడు. సో ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేసినది ఏంటంటే, మనుషులకి కష్టాలు అనేది కామన్. అట్ ద సేమ్ టైం ఈ కష్టాల నుంచి బయటపడే శక్తి మనిషికి ఉందా, అండ్ ఉంటే అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానిలో నుంచి ఎలా బయటికి రావాలంటారు ఈ కష్టాలనే కూటమి నుంచి? ఒక మనిషి ఆయన కష్టాల నుంచి బయటపడాలనుకుంటే ఎంత పెద్ద కష్టంలో నుండి అయినా బయటపడగలడు. కానీ ఇక్కడ మనిషి అది కోరుకోవట్లేదు. కష్టంలో ఉంటేనే మనిషికి ఆనందం. అదేం సార్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కష్టం ఉంది అంటే దానిలో నుంచి బయటికి రావాలనే కోరుకుంటాను నేను. అవును, మీరేమో ఆపోజిట్ చెప్తున్నారు, కష్టాలే కావాలనుకుంటున్నాను అంటారు. అదే కదా ప్రవీణ్, మనిషికి కష్టాల్లో ఉంటే మనిషికి ఆనందము. ఎట్టా సార్? మనిషి ఆ వేలో ఉన్నాడు ప్రవీణ్. మనిషి ఎలా ఉన్నాడంటే ఇంటర్నల్గా ఒకటి కోరుకుంటాడు, బాహ్య ప్రపంచం వచ్చే లోపల ఇంకో రకంగా ఉంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. మరి మీరు చెప్పే దాంట్లో ఇప్పటి వరకు ఉన్న దానికంటే నాకు ఇది కొంచెం తేడా కొడుతుంది. ఎందుకంటే కష్టాలు కావాలి అని అయితే అడగను నేనైతే ఎప్పుడన్నా కానీ. కష్టాలు ఉండకుండా ప్రశాంతంగా ఉండాలి అనేది అయితే ప్రతి ఒక్కరి కోరిక అనేది నేను గట్టిగా బిలీవ్ చేస్తా. కష్టాలు ఉండకూడదు నాకు అనే వర్షంలో కోరుకునే వ్యక్తులు ఉన్నారు. బట్ మీరు చెప్పేది చూస్తే పూర్తి క్వైట్ ఆపోజిట్ చెప్తున్నారు. ఏంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ఒక మనిషికి గజ్జి అనేది చర్మ వ్యాధి ఒకటి ఉంటుంది, దురద. అది ఉన్నప్పుడు చూడండి మనిషికి ఎంత ఇచ్చింగ్ సెన్సేషన్. ఆ దురద పట్టినప్పుడు దాన్ని అలా గోక్కుంటే మనిషికి ఆనందంగా ఉంటుంది. ఒకసారి దాన్ని స్టాప్ చేయండి, ఇప్పుడు దురద స్టార్ట్ అవుతుంది. మనిషి కూడా ఎలా ఉంటాడంటే కష్టంలో ఉన్నప్పుడు వాటి గురించి ఆలోచన చేస్తేనే మనిషికి సాటిస్ఫాక్షన్గా ఉంటాడు. వద్దురా బాబు, వాటి గురించి మంచిగా ఆలోచన చెయ్యి, పాజిటివ్గా ఆలోచన చెయ్యి, పాజిటివ్ స్టెప్ తీసుకుంటే వినడు. ఆ వేలో వెళ్ళడానికి కూడా ధైర్యం చేయడు. ఎంతసేపు ఉన్నా ఇలాగే ఉండాలి, ఇలాంటి ఆలోచనలు చేయాలి, 10 మందితో నీ కష్టాల గురించి చెప్పుకోవాలి, 10 మంది నీకు సానుభూతి చూపించాలి. మనిషి జీవితమైనటువంటి మోడ్లోనే ఉన్నాడు. అప్పుడు మనిషి వీటి గురించి ఆలోచన చేసి ఆనందం పొందుతున్నాడా లేదా? సింక్ అయింది. నువ్వెవరు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఒక 5 years బ్యాక్ ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావో చేంజ్ ఉందా లేదా? డెఫినెట్లీ చేంజ్ ఉంటుంది. నువ్వు ఎవరైనా నీకంటే చిన్నవాళ్ళు ఎవరైనా మీ రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వచ్చి అన్న ఏదో చేయాలనుకుంటే ఏం చేస్తే బాగుంటుందని వాడికి చెప్పి ఇలా ఉండరా, ఇలా ఈ ఫార్ములా ఫాలో అవ్వు, ఇలా వెళ్ళు రోజు అంటే వాడు 2 నిమిషాలు నీ మాట ఉంటాడు. 3వ నిమిషం నుండి మొబైల్ చూడడము, లేకపోతే ఎవరికో ఫోన్ వచ్చినట్టు యాక్షన్ చేయడం, ఇవన్నీ చేస్తాడు. అదొకటి. ఇంకోటి కూడా అబ్జర్వ్ చేసిన సార్, వాడు అడిగినప్పుడు ఉన్నంత ఎనర్జీ వినడానికి ఇష్టపడ్డు. అదే కదా చెప్తున్నాను, అక్కడ కష్టానికే ఎంతసేపు నేను చెప్పేది కష్టంలోనే ఆనందం వెతుక్కుంటున్నాడు వీడు. ఇప్పుడు కరెక్ట్ అయింది, కరెక్ట్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ గురించి అడిగింది ఎవడు? అవతల ఉన్నవాడు. మరి నువ్వు చెప్పింది విని ఫార్ములా ఫాలో అయితే సక్సెస్ అవుతాడా లేదా? దాని సొల్యూషన్ చెప్పింటావు కూడా, సొల్యూషన్ చెప్పింటావు, మళ్ళీ వాడు వచ్చి అదే కష్టం చెప్తాడు. అదే కష్టం చెప్తాడు వాడు. అసలు నువ్వు చెప్పేది వినాడు ప్రవీణ్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే క్లాసులకు వస్తుంటారు కదా, నేను వాళ్ళకి ఎలాగుంటదంటే వాళ్ళు నా సగం బుర్ర తినేసి వెళ్తారు. కష్టాలకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏదో మనిషికి చెప్పే 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 3 గురించి ఏదో చెప్తే మనం చెప్తాము. అలా ఉండరు. నువ్వు 24 hours కూర్చోబెట్టు, 24 hours టైం తక్కువ వస్తుంది వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి. పోనీ దీన్ని ఇలా పాటించండి కష్టాలు తీరుతాయంటే ఒప్పుకోరు. ప్రజెంట్ మనిషి సిచ్యువేషన్ అలాగే ఉంది. కష్టాలకు మనిషికి చెప్తున్నాను కదా, కష్టాలకి మనిషి బానిస అయిపోయాడు. వాటి నుండి ధైర్యం చేసి బయటికి రండి కష్టాలు తీరుతాయంటే ధైర్యం చేయరు. అలాగని కష్టాల గురించి ఆలోచన చేసి వాటిని యాక్సెప్ట్ చేసే ధైర్యం ఉందంటే అది లేదు. కష్టాల గురించి బాధపడుతూ ఉంటారు, ధైర్యం చేసి ముందుకు వచ్చి వాటికి ఆపోజిట్గా పనులు చేస్తుండండి సక్సెస్ అవుతారంటే అది చేయరు. ఇలాంటప్పుడు మనిషి ఎక్కడ సక్సెస్ అవుతాడు? తప్పెవరిది? మనిషిదే. చేసేదంతా మనం చేసి తర్వాత నువ్వు వేరే వాళ్ళపైన నిందేస్తే ఆ ప్రాబ్లం బయట అనుకుంటున్నాం కాదు, 100% మందే. ఇప్పుడు ఈ మనిషికి ఇప్పుడు నీ కష్టాలేంటో నీకు తెలుసు, నాకు తెలియదు. నా కష్టాలేంటో నాకు తెలుసు, నీకు తెలియదు. అలాంటప్పుడు ఎవరి కష్టాలకి రూట్ ఎవరు వేసుకోవాలి? ఎవరికి వాళ్ళు వేసుకోవాలి. సరే, మనం వేసుకునేంత మనకి మోటివేట్ కావాలి, ఏదో ఒక సపోర్ట్ కావాలి. పోనీ వాళ్ళు చెప్పినట్టు వింటున్నామా? వినట్లేదు. అలాంటప్పుడు ఒక మనిషి ఎలా సక్సెస్ అవుతాడు? మీరు ఎవరైనా చూడండి, ఈరోజు నువ్వు ప్రపంచంలో సక్సెస్ అయిన స్టోరీ ఎవరైనా చదవండి, వాళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఫాలో అయ్యే ఫార్ములా ఒకటే. వాడికి 1000 సమస్యలు ఉన్నాయి, వాళ్ళు పక్కవాడితో డిస్కషన్ చేయడు తెలుసా? అలాగున్న వాళ్ళు ఈరోజు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఆ సమస్య మన దగ్గర ఉన్నప్పుడు దారి కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు చెప్పింది వినాలి అనేది మనకు తెలుస్తుంది.
సమస్యలు చెప్పుకుంటూ పోతే దానిపైన మనకు సానుభూతి కోరుకుంటాం కానీ దాని నుండి మనము రియలైజ్ అవ్వం. బయట ప్రపంచంలో జరుగుతున్నది ఇదే. ఎప్పుడైతే మనల్ని ఓదార్చాలి ఫ్రెండ్, ఒక 10 మంది వచ్చి అరే పాపం ఈ అబ్బాయికి ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు పడుతున్నాయని ఓదారిస్తే అప్పుడు మనకి మానసిక ఆనందం పొందుతాం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఈ విధమైనటువంటి మెంటాలిటీ ఉన్నారు జనాలు. అంటే పక్కనోడి జాలి దయ అనేది ఒక మంచి కోరుకుంటున్నారంటారా? 100% ఫ్రెండ్. నువ్వు ఇప్పుడు ఎవరైనా కష్టాలు విను, వాళ్ళే వింటూ కూర్చో, వాడు నీకు 15 నిమిషాలు ఉన్నది 3-4 అవర్స్ చెప్తాడు, ఎండింగ్ ఉండదు దానికి. పోనీ నువ్వు దానికి ఏమన్నా పరిష్కారం చెప్తున్నావు అనుకో, నీ మాట వినడు. ఎంతసేపులో వాడు సమస్యల గురించే చెప్తూనే ఉంటాడు. అలాంటప్పుడు వాడు అస్సలు ఇంకో చెప్తే వాడు జీవితాంతం ఉన్న సక్సెస్ కాలేదు. బయటది ఎలా ఉందంటే వాడు స్టెప్ తీసుకుంటాడంటే వాడు తీసుకోడు, వేరే వాళ్ళు చెప్పింది విని ఫాలో అవుతారంటే అది లేదు. పోనీ వచ్చిన కష్టాన్ని యాక్సెప్ట్ చేస్తారంటే అది లేదు. ఏవి చేయకోకుండా మనిషికి కష్టాలు తీరాలంటే ఎలా తీరుతాయి? భూమి మీద కష్టం లేని మనిషి ఎవరైనా ఉంటారా? నువ్వే చెప్పావు వీడియో స్టార్టింగ్ లో, అంబానీ కొడుకు కూడా పెళ్లి ముందు ఆయన కష్టాలు చెప్పుకున్నాడని. అన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాడు కూడా కష్టాల గురించి చెప్పుకున్నాడా లేదా? మరి కష్టాలు లేని వ్యక్తి భూమి మీద ఎవడు ఉన్నాడు చెప్పు? ఇప్పుడు చూడు ప్రయాణం, మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటే ఒప్పుకుంటాము, ఒక మాట అంటే అన్నట్లే అనుకుంటాము. అదే శ్రీరాముడి దగ్గరికి అనే లోపు మన లోపల బయటకు అనుకోని లోపల కోపం వస్తుందని అది అన్న వాళ్ళ పైన. అలాంటి శ్రీరాముడే మానవ జన్మ తీసుకున్న తర్వాత కష్టాలు అనుభవించాడు. మనం ఎంత? కాబట్టి ప్రతి ఒక్క మనిషికి కష్టాలు అనేవి సర్వసాధారణం. వీటి నుండి ఎలా బయటపడాలని తెలుసుకోవాలి. కానీ అది 24 గంటలు దాంట్లోనే ఉన్న మనకు ఏమవుతుందంటే, దాంట్లోనే మనకి చెప్తున్నాం, దాంట్లోనే ఎంతసేపు ఉన్నా దాంట్లోనే కొట్టుమిట్టాడాలి, దాంట్లోనే మనిషి అంతా తిరుగుతూ ఉండాలి. అప్పుడైతే మనిషికి సాటిస్ఫాక్షన్. 10 మంది వచ్చి ఓదారిస్తే అంత ఇంకా కష్టాలన్నీ తీరిపోయినట్లు ఫీల్ అవుతాడు. తీరిపోతాయా అవి? తీరిపోవు. కాబట్టి ఒక వ్యక్తి ఇలాంటి మెంటాలిటీ ఉన్నాడు అనుకోండి, ఆయన జీవించి ఉన్నంతకాలం సక్సెస్ అవ్వలేడు. ఒక్కసారి అరే ఈ కష్టాలు ఇలా ఉన్నాయి, వీటిని మనం ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎవరితో షేర్ చేసుకోకూడదు, వాళ్ళు చెప్పింది ఎలా పాటించాలని ఈ 3 క్లారిటీ ఉన్నారనుకోండి, ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ అవుతారు. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, కష్టాలు లేని వ్యక్తి భూమి మీద ఎవరు లేరు అనేది సార్ ఈ వీడియోలో ఒక సింపుల్ క్లారిటీగా చెప్పేశారు. అట్ ద సేమ్ టైం మన యొక్క కష్టాలను వేరే వాళ్ళకి చెబుతూ అవతలి వాళ్ళ జాలి దయ ఇటువంటివి మనకు అవసరం లేదు అనేది క్లియర్గా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే నిర్మోహమాటంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.